సో యాక్చువల్లీ ఈరోజైతే ప్లాన్స్ మనకి రేపు మార్నింగ్ ఆర్కే కాలేజ్ ఒక ఫెస్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ట్రైన్ అయితే డిలే అయింది. ఇంకా అలా చూసేటప్పుడు ట్రైన్ అయితే వచ్చేసి ఇంకా చిన్నగా ట్రైన్ ఎక్కేసేసి నైట్ అయితే విజయవాడకి అయితే వచ్చేసాము. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే కనిపించాడు, స్కూల్ ఫ్రెండ్. ఇంకా నైట్ వాటితో స్పెండ్ చేసేసి రూమ్లో అయితే నైట్ అవుట్ చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి ర్యాపిడో తీసుకొని బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా బస్ స్టాండ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం అంటే ఆర్కే కాలేజ్. ఇంకా విజయవాడ నుంచి అక్కడ చిన్నగా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్లీ కాలేజ్కి అయితే వచ్చాము. ఇంకా కాలేజ్ అంతా అలా తిరిగి కాలేజ్ యొక్క క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ మొత్తం చూస్తూ ఉంటే నాకైతే ఇక్కడ ఒక క్యాంపస్లో ఒక గుడి అయితే కనిపించింది ఈ ఆర్కే కాలేజ్లో. అండ్ ఈ గుడి కొంచెం పీస్గా అనిపించింది. ఇంకా అందుకే గుడికి అయితే వచ్చేసాం మేము. ఇంకా అలా కాలేజ్ క్యాంపస్ గ్రౌండ్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసి చిన్నగా మేమైతే స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అండ్ నేను ఇక్కడైతే ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ స్టాల్స్ అనేవి చూసుకొని మేమైతే షార్ట్ ఫిల్మ్కి వెళ్ళాం. అండ్ ఈ కాలేజ్కి రావడానికి నేను ఒక మెయిన్ రీజన్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ జరుగుతుంది ఆడిషన్ ఈరోజు. సో ఫర్ దట్ ఐ కేమ్ హియర్. సో ఇంకా అలా అయిపోయాక వీళ్ళకైతే థాట్ ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ మీరు కూడా చూడండి అది. నిన్ను నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు, రేపు నువ్వు ఎవరనేది ముఖ్యం. సరేనా అర్జున్? అండ్ ఎండ్ ఆఫ్ దట్ అయిపోయాక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్ గాలి అనమాట. ఎందుకో తెలియదు, సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకా అక్కడ నుంచి విజయవాడకి అయితే మేము ఫుల్ తడుస్తూ అయితే వర్షంలో అయితే వచ్చేసాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈరోజు అయితే కాలేజ్ వీడియోతో ఇలా ఎండ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచి కంటెంట్తో మళ్ళీ బ్యాక్ వస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.